ఐఏఎస్ అధికారిని ఐపీఎస్ అధికారిని కూడా హైదరాబాద్ 400 భాగాలుగా విభజించి ఒక్కొక్క యూనిట్ కి ఒక్కొక్క ఐఏఎస్ ఐపీఎస్ అధికారిని నియమించి మంత్రిని ఎమ్మెల్యేని ఎంపీని ఎమ్మెల్సీని అందరినీ బాధ్యులు చేసి తాను కూడా బాధ్యత తీసుకొని స్వచ్ఛ హైదరాబాద్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆనాడు వేల సంఖ్యలో స్వచ్ఛ ఆటోలు ప్రవేశపెట్టిన విషయం నీకు తెలియదా? నీ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 ఏళ్లలో ఒక్కటంటే ఒకటి కొత్త ఆటో కనీసం ప్రవేశపెట్టినవా చెప్పగలుగుతావా? కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు 3000 మెట్రిక్ టన్నులు పర్ డే చెత్త సేకరణ చేస్తే మేము వచ్చినాడు తర్వాత మేము పెంచిన ఈ ఎఫిషియెంట్ కార్యక్రమం వల్ల అది 7,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెరిగింది. ప్రతిరోజు చెత్త కలెక్షన్ 3,000 నుంచి 7,500 టన్నులకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వమా కాదా? అసలు నీ ప్రభుత్వం వచ్చినాక నువ్వు శానిటేషన్ మీద చేసింది ఏంది చెప్పే సత్తా నీకుందా అని అడుగుతా ఉన్నా. అట్లాగే మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో స్వచ్ఛ సర్వేక్షణ అని కేంద్ర ప్రభుత్వం ఒక పథకం చేస్తుంది, ఒక సర్వే చేస్తుంది. స్వచ్ఛ సర్వేక్షణలో మా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆనాడు 34 అవార్డులు సాధించింది. బెస్ట్ మెట్రోగా హైదరాబాద్ అవార్డులు సాధించింది. 5 ఏళ్ల పాటు వరుసగా బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇన్ ఇండియా ఉన్న నగరం ఏంది అని మెర్సర్ అనే సంస్థ సర్వే చేస్తే నంబర్ 1 సిటీగా హైదరాబాద్ వచ్చింది. ఈ అన్ని విషయాల్లో చర్చకు నువ్వు సిద్ధమా నేను అడుగుతా ఉన్నా. మా ప్రభుత్వం ఉన్నప్పుడు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని పెట్టాం. ఒక 2,000 కోట్లు ఖర్చు చేసినాం. నీ ప్రభుత్వం వచ్చినాక రూపాయి ఖర్చు చేసినావా ఎస్ఎన్డిపి కింద? నేను సవాల్ చేస్తున్నా, చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. 10 ఏళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ను ఒక క్లీన్ సిటీగా తీర్చిదిద్దితే ఇవాళ దాన్ని మురికి కూపం చేసింది నీ ప్రభుత్వం కాదా? ముఖ్యమంత్రిగానే కాదు మున్సిపల్ మంత్రిగా కూడా మీరు విఫలమైన మాట వాస్తవమా కాదా నేను అడుగుతా ఉన్నా. 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది. హైదరాబాద్లో, ఒక్క హైదరాబాద్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మేము 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే నువ్వు కనీసం ఒక్క ఇల్లు కట్టినావా 2 ఏళ్లలో హైదరాబాద్లో? దమ్ముందా సమాధానం చెప్తావా? చర్చకు వస్తావా నేను అడుగుతా ఉన్నా. ఒక ఇల్లు కట్టలేదు కదా, ఇంకా 1000 ఇండ్లు కూలగొట్టిన దౌర్భాగ్యపు చరిత్ర నీది కాదా? నీ ప్రభుత్వాన్ని కాదా? ఇందిరమ్మ రాజ్యం పేరిట ఇండ్లు కూలగొట్టిందే తప్ప ఒక్క ఇల్లు కట్టినవా అని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే హైదరాబాద్ మెట్రోను పూర్తి చేసింది మా ప్రభుత్వం. 2017లోనే మొదటి దశ ఇనాగరేట్ చేసి 2021లో రెండో దశ ఇనాగరేట్ చేసి మొత్తం 70 కిలోమీటర్లకి మెట్రోను తీసుకొని పోయింది మా ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ నువ్వేం చేసినావు? ఆ మెట్రో సీఎఫ్ఓని బెదిరించి, ఎల్ఎన్టీ సీఎఫ్ఓని బెదిరించి జైల్లో పెడతా అంటే